ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 11వ శ్లోకానికి ఆరంభించుటకు పూర్వము శంకరుల వారు భాష్యాన్ని ప్రారంభించారు. దాన్ని మనము చూస్తూ ఉన్నాము. ప్రప్రథమముగా శ్రీ ఆద్య జగద్గురు శంకరాచార్యుల వారు సకల ప్రాణులకు సంసారానికి బీజభూతమైనటువంటి శోకమోహములు, ఆ శోకమోహములకు కారణము అహంకార మమకారములు, వాటికి కారణము అవిద్య. దీని చేత సకల జీవులు కూడా జన్మ మరణ రూప సంసారంలో తిరుగుతున్నారు, దుఃఖాన్ని పొందుతున్నారు, అనర్థానికి గురి అవుతున్నారు అని చెప్పి దాన్ని కొంచెం వివరణం కూడా ఇచ్చి, మరియు దాని చేత ప్రథమాధ్యాయము 47 శ్లోకాలు, మరి ద్వితీయాధ్యాయంలోని 10 శ్లోకాలు, మొత్తం 57 శ్లోకాల యొక్క నిచోడ్ అంటే సారాన్ని, దాని యొక్క తాత్పర్యాన్ని తథాచ సర్వప్రాణినాం శోకమోహాది దోష ఆవిష్టచేతసాం అనంటూ భాష్యం ద్వారా చెప్పాడు. ఇప్పుడు దానికి మనము ఆనందగిరి టీకా చూడాల్సింది ఉంటుంది. కైలాసాశ్రం వారి యొక్క భాష్య సహితంగా భగవద్గీత ఏదైతే ముద్రించబడిందో ఆనందగిరి టీకా సహితంగా ఆ గ్రంథాన్ని మనము అవలోకనం చేస్తున్నాము. పేజీ నంబరు 29 ఆనందగిరి టీకలో క్రింది నుండి 2వ పంక్తి చూడండి. కించ ఇంతే కాకుండా అర్జునే దృశ్యమానవ శోకమోహ సంసార బీజం. ఇక్కడ ఒక అనుమాన ప్రయోగం చేస్తున్నాడు. దృశ్యమానవ శోకమోహం, సకల జీవులలో ఈ శోకమోహాలు అనుభవ సిద్ధం ఉన్నాయి. ప్రతి జీవి కూడా శోకమోహాలకు లోనైనాడు. కాబట్టి ఈ ప్రతీయమానమైనటువంటి దృశ్యమానమవుతున్నటువంటి శోకమోహాలే సంసారానికి బీజము. ఇది ప్రతిజ్ఞావాక్యం. ప్రతిజ్ఞావాక్యంలో పక్షము మరియు సాధ్యము అని 2 ఉంటాయి. శోకమోహాలు పక్షము, వాటి యందు ఏం సాధిస్తున్నాడు? సంసారానికి బీజత. ఈ శోకమోహాలే సంసారానికి బీజము అని, సంసార బీజత అనేది సాధ్యం. ఇక హేతువు, ఎందుకంటే అనుమానంలో ప్రతిజ్ఞ, హేతువు, దృష్టాంతం 3 వాక్యాలు ఉంటాయి. ఇక్కడ హేతువాక్యం ఏది? శోకమోహత్వాత్, శోకమోహంలో ఉన్నందువలన. దృష్టాంతం ఏమిటి? అస్మదాదినిష్ట శోకమోహవత్ ఇది ఉపలబ్ధౌ. శోకమోహో ప్రత్యేకం భక్షీకృత్య అనుమాతవ్యం ఇత్యాహ తథాచ ఇతి. అస్మదాది శోకమోహవత్ మొదలు అనుమాన ప్రయోగము ఎలా ఉంటుంది కొంచెము ఉదాహరణంగా చూడండి. ఒక 2 వ్యక్తులు అరణ్యానికి వెళ్లారు. ఆ అరణ్య దేశంలో ఒక కొండ ఉంది, ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పైన నిటారుగా ఏకధారగా పొగ అగుపడుతుంది. ఆ 2లో ఒక వ్యక్తి ఆ పొగను చూసి అన్నాడు, పర్వతో వహినిమాన్, ఆ పర్వతము అగ్నిగలది ఉంది అన్నాడు. పర్వతము అగ్నిగలది ఉంది. ఇప్పుడు అతడు ఏమి సిద్ధి చేసేది ఉన్నది? అక్కడ అగ్ని. ఎక్కడ? పర్వతం నందు. ఆ పర్వతం ఏమైంది? పక్షం. పర్వత రూప పక్షం నందు అగ్నిని సాధిస్తున్నాడు. అక్కడ అగ్ని ఉంది. మరి హేతు ఏమిటి? నువ్వు దీన్ని చూసి పర్వతం నందు అగ్ని ఉంది అంటున్నావు అంటే పొగ. అది లింగం అంటారు దానికి. లింగం అంటే చిహ్నం. ఆ పొగ అనేటువంటి లింగము చేత పర్వతం నందు అగ్ని ఉంది అని అనుమానం చేశాడు. మరి పొగ ఉన్నంత మాత్రాన అగ్ని ఉంటుంది అని ఎలా చెప్పగలవు అంటే, నేను వంట ఇంటిలో ఎప్పుడు చూస్తున్నాను పొగ అగ్ని, పొగ అగ్ని, పొగ అగ్ని. సహచార దర్శనం. సాత రహనే కా నామ సహచార. పొగ అగ్ని సహచారం ఉంటుంది. పొగ ఉన్నది అంటే అగ్ని ఉంటది అని నేను మహానసం నందు అంటే వంట ఇంటిలో చూశాను. కాబట్టి ఆ వంట ఇల్లు దృష్టాంతమైంది. ఈ పొగ లింగమైంది, అగ్ని సాధ్యమైంది, పర్వతం పక్షమైంది. పర్వత రూప పక్షం నందు అగ్ని రూప సాధ్యాన్ని ఈ అనుమాన ప్రయోగం చేత సిద్ధి చేస్తున్నాడు. హేతు ఏమిటి? పొగ. అట్లా ఇక్కడ చూడండి, దృశ్యమానవ శోకమోహౌ ఇది పక్షము,
మరియు సంసార బీజత, ఇది సాధ్యము. శోకమోహాలు సంసారానికి అంటే జన్మవరణ రూప సంసారానికి బీజములు ఉన్నాయి, కారణములున్నాయి. హేతు ఏమిటి? శోకమోహాలు ఉన్నందువలన. శోకమోహాలు ఉన్నాయి అనంటే సంసారం ప్రాప్తమవుతుంది. ఎత్ర ఎత్ర శోకమోహో తత్ర తత్ర సంసార అనేటువంటి సహచారం చేత శోకమోహాలు సంసారానికి బీజం ఉన్నాయని చెప్తున్నాం. ఉదాహరణ ఏమిటి? అస్మదాది శోకమోహాదివత్. మనబోటి ఇప్పుడు సకల ప్రాణులకు శోకమోహాలు ఉన్నాయి, సంసారాన్ని పొందుతున్నారు. అందుకని శోకమోహాలు సంసారానికి బీజములు. ఇది ఉపలబ్ధవు. ఈ విధంగా మనకు ప్రాప్తమైనప్పుడు ఏం తెలుస్తుంది? ఈ జ్ఞానం చేత, ఉపలబ్ధి అంటే జ్ఞానం, ఈ అనుమితి జ్ఞానం చేత శోకమోహవు ప్రత్యేకం పక్షీకృత్య. ఈ శోకమోహాలు ప్రత్యేక ప్రాణిని పక్షంగా తీసుకొని ప్రతి ప్రాణి యందు కూడా ఈ శోకమోహాలు ఆ ప్రాణికి సంసారానికి కారణమవుతున్నాయి అని ఈ విధంగా అనుమాతవ్యం అంటే అనుమానం చేయదగినది అనంటూ శంకరుల వారు భాష్యంలో చెప్పినాడు. తథాచ సర్వప్రాణినాం శోకమోహాది దోష ఆవిష్టచేతసాం స్వభావతః ఏవ స్వధర్మ పరిత్యాగః ప్రతిషిద్ధ సేవాచ స్యాత్ అని భాష్యంలో చెప్పినాడు. దాన్ని ఇంకా స్పష్టీకరణం చేస్తూ ఆనందగిరుల వారు చెప్తున్నారు. శోకమోహాది ఇత్యాది ఆది శబ్దేన శోకమోహ ఆది అన్నాడు. ఆది శబ్దం చేత ఏం తీసుకోవాలి అంటే మిథ్యాభిమాన స్నేహ గర్హాదయ గృహ్యంతే. మిథ్యా అనేటువంటి అభిమానం ఈ దేహాదుల యందు, వర్ణాశ్రమాల యందు మిథ్యా అభిమానం చేత వారి వారి స్వ అభిలషితమైనటువంటి ఇష్టపూర్తి కోసము, వాళ్ళ స్వార్థం కోసము స్వధర్మమును త్యాగం చేస్తున్నారు. కొంతమంది పరధర్మాన్ని స్వీకరిస్తున్నారు. కొందరు స్వధర్మంలోనే ఉంటున్నారు, కానీ స్వార్థ పూరణ కోసము, వారి యొక్క అభిలాష పూర్తి కోసము కర్మలు సకామంగా చేస్తూ, పుణ్యకర్మలే, వేద విహిత కర్మలే, కానీ సకామంగా చేసినట్లయితే ఏమవుతుంది? వారికి పుణ్యోదయం అవుతుంది. పుణ్యం చేత ఏం ప్రాప్తం అవుతుంది? మళ్లీ జన్మనే వస్తుంది. పుణ్యాన్ని అనుభవించిన తర్వాత మళ్లీ జన్మనే వస్తుంది. లేదా పాపకర్మలు చేశారనుకో నరక ప్రాప్తి అవుతుంది. ఈ విధంగా సకల జీవులకు కూడా ఈ శోకమోహాలు సంసారానికే కారణములున్నాయి. కాబట్టి మిథ్యా అభిమానము మరియు స్నేహము మరి గర్హాదయ. గర్హం అంటే నింద, స్నేహము, ద్వేషము, ఈర్ష్య, రాగము, ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు. వాటిని తన యందు ఆరోపించుకుంటున్నాడు. వాస్తవంగా ఈ సంపూర్ణ జగత్తుకంతటికి కూడా మూలము అవిద్య. ఆ అవిద్యనే మిథ్య, అదే వాస్తవం కాదు. ఎందుకు? జ్ఞానం కలిగితే లేకుండా పోతుంది అవిద్య. ఒక పరి ఉంటుంది, ఒక పరి లేకుండా పోతుంది. ఒక నియమం బాగా గుర్తుపెట్టుకోవాలి, రాసి పెట్టుకోండి. జ్ఞానము చేత ఏది నివృత్తి అగుటకు యోగ్యం ఉంటుందో లేదా బాధ అగుటకు యోగ్యం ఉంటుందో అది మిథ్యా వస్తువయ్యే ఉంటుంది. ఇది అబాధిత నియమం. సువర్ణాక్షరాలతో రాసి పెట్టుకోండి. ఉదాహరణకు రజ్జు యందు భ్రాంతి చేత కనపడినటువంటి సర్పము రజ్జు జ్ఞానం చేత నివృత్తి అవుతుంది. శుక్తి యందు అంటే ముత్యపు చిప్ప యందు భ్రాంతి చేత ప్రతీయమానమగు వెండి ముత్యపు చిప్ప జ్ఞానం చేత నివృత్తి అవుతుంది. ఉషర భూమి నందు కనపడేటువంటి మృగజలము ఉషర భూమి యొక్క జ్ఞానం చేత నివృత్తి అవుతుంది. స్వాప్నిక పదార్థాలు జాగృతిలోకి వచ్చిన తర్వాత నివృత్తి అవుతున్నాయి. అంటే అధిష్టాన జ్ఞానము కలిగిన వెంటనే ఏ పదార్థము ఇంతకు పూర్వం ప్రతీతి అయ్యిందో అది నివృత్తి అయ్యింది అని అంటే అది మిథ్యా వస్తువు అయి ఉంటుంది. వాళ్ళ సత్య వస్తువు అయితే జ్ఞానం చేత నివృత్తి కాదు. ఉదాహరణకు ఎదురుగా ఘటం ఉంది. ఇది ఏమిటి? ఘటం. ఘటం అనే జ్ఞానమైంది. జ్ఞానం కాగానే ఘటం నష్టమైపోయిందా? లేదు కదా. కానీ ఇది తాడు అనే జ్ఞానమైన తర్వాత పాము నివృత్తి అయింది. అంటే అధిష్టాన జ్ఞానం చేత ఆడ ఇంకా కూడా మనం ఒక శబ్దం మొదలు పెట్టుకోవాలి. జ్ఞానము చేత అని చెప్పిన కదా, ఆడ అధిష్టాన జ్ఞానము చేత. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అవిద్య ఏదైతే ఉందో అది స్వస్వరూప జ్ఞానం కలిగిన వెంటనే నష్టమైపోతుంది. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషం నాశితమాత్మనః అని మనకు భగవంతుడే చెప్తాడు. ముందు జ్ఞానం అజ్ఞాన సేవ
నివర్తకత్వాత్ అని అంటూ పంచపాదికలో పద్మపాదాచార్యులు చెప్తారు. ప్రతి వేదాంత శాస్త్రంలో చెప్పింది ఉన్నది. జ్ఞానం చేత అజ్ఞానం నివృత్తి అవుతుంది. మరి ఎప్పుడైతే జ్ఞానం చేత అజ్ఞానం నివృత్తి అగుటకు యోగ్యం ఉందో అది మిథ్యా వస్తువు ఉంటుంది. మరి అవిద్య కూడా విద్య ఉత్పన్నమైన తర్వాత, అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఉత్పన్న అయిన తర్వాత నష్టమైతుంది అన్నప్పుడు ఆ అవిద్య మిథ్యా. ఎప్పుడైతే మూల కారణము అయినటువంటి అవిద్యనే మిథ్యనో, అవిద్యా కార్యమైనటువంటి ఈ దేహాదులు, మరి ఈ అంతఃకరణము, ఇవన్నీ కూడా మిథ్యే. మరి ఈ అభిమానము, స్నేహము, రాగాదులు ఇవన్నీ కూడా ఎవరి ధర్మాలు? అంతఃకరణ ధర్మాలు. మరి అంతఃకరణం మిథ్య అన్నప్పుడు ఇవి ఎట్లా సత్యమైతాయి? అవి కూడా మిథ్య. అందుకే మిథ్యాభిమాన స్నేహ గర్హాదయ గృహ్యంతే అన్నాడు. ఈ అభిమానం గాని, స్నేహము గాని, గర్హం అంటే నిందాదులు గాని, ఇవన్నీ కూడా మిథ్యా. అయితే ఇక్కడ శోకమోహాది ఆది శబ్దం చేత వీటినన్నిటిని కూడా సంగ్రహ చేసుకోవాలి. ఈ శోకమోహాలు కూడా ఎవరి ధర్మాలు? ఆత్మధర్మాలా? అంతఃకరణ ధర్మాలు. శోక హర్ష భయ క్రోధ లోభమోహ స్పృహాదయ అహంకారస్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చ నాత్మనః. భాగవతం చెప్తుంది 11వ స్కందము 28వ అధ్యాయము 15వ శ్లోకం. మరి బృహదారణ్యక ఉపనిషత్తు కూడా చెప్తుంది, కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీహి భీహి ఇత్యేతత్సర్వం మనయేవా అంటూ. కాబట్టి ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు. శోకమోహాలు గాని, కామక్రోధాదులు గాని, రాగద్వేషాదులు గాని, సుఖ దుఃఖాదులు గాని, ఇవన్నీ కూడా అంతఃకరణ ధర్మాలు. మరి ఇవి ఎట్లున్నాయి? మిథ్యా, వాస్తవములు కావు. మిథ్యా అంటే అనిర్వచనీయం, సత్యములు కావు. కాబట్టి శోకమోహాదులు అన్నప్పుడు ఈ అహంకారాదులను కూడా గ్రహించాలి. ఇవన్నీ దేనికి కారణము? సంసారానికి కారణము. జన్మవరణ రూప సంసారానికి హేతువులు. అందువల్ల సకల జీవులు కూడా స్వభావతః చిత్త దోష సామర్థ్యాదిత్యర్థ. స్వాభావికంగానే వీటి చేత ఆవిష్ట చేతస్కులయ్యి సకల జీవులు కూడా స్వధర్మాన్ని పరిత్యాగం చేస్తున్నారు, మరియు ప్రతిషిద్ధ సేవలు చేస్తున్నారు, పరధర్మాన్ని స్వీకరిస్తున్నారు, నిషిద్ధాచరణ చేస్తున్నారు. అయితే ఇక్కడ స్వభావతః అన్నాడు. ఇక్కడ శంకరుల వారు కూడా స్వభావత అని చెప్పినాడు, ఆనందగిరి కూడా స్వభావత అన్నాడు. స్వభావం అనంటే ఇక్కడ వాస్తవంగా జీవుని యొక్క స్వభావం ఏమిటి అంటే సచ్చిదానంద స్వరూపుడు, వాస్తవ స్వరూపం. అయితే ఇక్కడ అవిద్యాదులను స్వాభావికంగా అని చెప్తున్నాడు. అవిద్య మరి తత్కార్యమైనటువంటి శోకమోహాదులు, అహంకార మమకారాలు, మరియు జన్మ జన్మల సంస్కారాలు, వాసనలు, ఇవన్నీ కూడా స్వభావ శబ్దంలో చెప్పబడతాయి. కానీ వాస్తవ స్వభావం ఏమిటి? స్వచ్ఛ అసౌ భావ స్వభావ. అది కేవలం స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. ఇక్కడ స్వభావం అనే శబ్దం చేత ఈ శోకమోహాదులకు ఏం తీసుకోవాలి? స్వస్య భావ స్వభావ అంటే జీవుడు తనవిగా భావించుకున్నాడు, నావి అని భావించుకున్నాడు. దాని చేత తన యొక్క చిత్తము దూషితమైనది కాబట్టి ఆ చిత్త దోష సామర్థ్యం చేత వీళ్ళందరూ కూడా విహిత అకరణము మరియు ప్రతిషిద్ధ కరణము అంటే వారి వారికి విధానం చేసినటువంటి, వర్ణాశ్రమాలకు విధానం చేసినటువంటి స్వస్వకర్మలను వదులుతున్నారు, స్వధర్మాన్ని వదులుతున్నారు, పరధర్మాన్ని స్వీకరిస్తున్నారు, ప్రతిషిద్ధ కర్మలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక శంక ఏమిటి అంటే అస్మదాదీనామపి స్వధర్మే ప్రవృత్తానాం విహిత ఆకరణత్వాది అభావాత్ న శోకాదేహే సంసార బీజత ఇది దృష్టాంతస్య సాధ్య వికలత ఇది చేత్ తత్రాహ స్వధర్మ ఇది. ఒక మధ్యస్థి శంక చేస్తాడు. ఏమిటనంటే, స్వామీజీ సరే అర్జునునికి శోకమోహాలు అవి ఆవరించినాయి కాబట్టి అతనికి చెప్తే చెప్పు, కానీ మాకెందుకు చెప్తాను? మాకెందుకు సంసారానికి కారణాలైతే ఈ శోకమోహాలు? ఎందుకంటే మేము స్వధర్మంలో ఉన్నాం, స్వధర్మ నిష్ఠులమై ఉన్నాం. స్వధర్మే ప్రవృత్తానాం విహిత అకరణత్వాది అభావాత్. మేము స్వధర్మంలో ప్రవృత్తులమైనము, మాకు విధానం చేసినటువంటి కర్మలను అకరణం అంటే చేయుట లేదు, ఇట్లా కాదు. అకరణత్వ అభావాత్ అంటే మేము చక్కగా చేస్తున్నాం, అనుష్ఠానం చేస్తున్నాం.
అందుకని శోకాదులు మాకు సంసారానికి బీజం ఎట్లయితాయి, సంసారానికి కారణం ఎట్లవుతాయి? అందువల్ల మీరు అస్మదాది శోకమోహాదివత్ అని దృష్టాంతం ఇచ్చారు కదా, ఆ దృష్టాంతము అనుమాన ప్రయోగంలో సాధ్యమైనటువంటి సంసార బీజత అని మీరు చెప్పారు కదా, దానికి అన్వయించదు. ఎందుకంటే మాకు సంసారానికి బీజం కావు శోకమోహాలు అని ఈ విధంగా మధ్యస్థి ఒక ఆయన శంక చేస్తే స్వధర్మ ఇతి అని శంకరుల వారు భాష్యంలో చెప్పినాడు. స్వధర్మ పరిత్యాగ ప్రతిషిద్ధ సేవాచ స్యాత్ అని అంటూ భాష్యంలో చెప్పినాడు. అంటే ఏమన్నట్టు, స్వధర్మంలో ప్రవృత్తం అయినా కానీ మీరు ఏం చేస్తున్నారు, మీ కోరికలు నెరవేర్చుకోవడానికి, వర్తమాన దుఃఖాలను దూరం చేసుకోవడానికి శాస్త్రోచితమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నారు, సకామంగా చేస్తున్నారు. సకామంగా చేస్తే మీకు ఏం ప్రాప్తమవుతుంది? పుణ్యం ప్రాప్తమవుతుంది. పుణ్యం ప్రాప్తమైతే స్వర్గాది లోకాలు, ఊర్ధ్వలోకాలు ప్రాప్తమవుతాయి. ఆ తర్వాత క్షీణే పుణ్య మర్త్యలోకం విషయం, మళ్ళీ జన్మ ప్రాప్తం అయిందా లేదా, మరి సంసారానికి హేతు అయిందా లేదా, మీరు చేస్తున్నటువంటి స్వధర్మం కూడా మళ్ళీ జన్మకు కారణమైందా లేదా? మీరు శోకమోహాల చేత ఇష్టప్రాప్తి యందు మోహం ఉన్నది, అనిష్ట నివృత్తి యందు ఇవి పోవాలి, మాకు దుఃఖం కలుగుతున్నది, ఇవి పోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు సకామంగా. కానీ చివరికి దాని పర్యవసానం ఏమైతుంది? మళ్ళీ జన్మకి కారణమైతుందా లేదా? సంసారానికి బీజములు కావు శోకమోహాలు అని సాధ్య వికలత దోషం ఎలా చూపెట్టావు నువ్వు? మేము చేసిన అనుమానము సరిగ్గా ఉంది అని సమర్థించాడు. అయితే వీరందరూ వారి వారి స్వధర్మాల్లో ఏ విధంగా ప్రవృత్తమవుతున్నారు అంటే భాష్యంలో చెప్పినాడు, స్వధర్మే ప్రవృత్తానామపి తేషాం వాంగ్ మన కాయాదీనాం ప్రవృత్తి ఫలాభిసంధి పూర్విక ఏవ సాహంకారాచ భవతి అన్నాడు. స్వధర్మంలో ప్రవృత్తులైనటువంటి వారు వారి యొక్క వాక్కు చేత, మనస్సు చేత, కాయం అంటే శరీరం చేత, ఆది శబ్దం చేత ఇంద్రియాలను కూడా గ్రహించాలి. వాటిని చేత ఏం చేస్తున్నారో ఆ కర్మలను ఫలాభిసంధి పూర్విక, ఫలాభిసంధి అని అంటే ఆ విషయాలను అభిలషిస్తున్నారు, కోరుతున్నారు. మేము ఈ కర్మ చేసినట్లయితే మాకు ఈ ఫలం ప్రాప్తం కావాలి అనేటువంటి అభిలాష చేత చేస్తున్నారు వాళ్ళు. కాయాదీనాం ఇది ఆది శబ్దాదు అవశిష్టాని ఇంద్రియాన్ని ఆధీయంతే. భాష్యంలో వాంగ్ మన కాయాదీనాం, ఆదీనాం అన్నాడు. ఆది శబ్దం చేత ఇంకేమేం గ్రహించాలి అంటే అవశిష్టమైనటువంటి ఇంకా ఇంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక కర్మ చేయాలంటే ఇంద్రియాలు కావాలి, మనస్సు కావాలి, శరీరం కావాలి, వాక్కు కావాలి. ఒక యజ్ఞం చేయాలంటే అక్కడ మంత్రోచ్చారణ లేదా స్వాహ అని మొదలైనటువంటి శబ్దం ఉచ్చారణ చేయాలి, వాక్కు అవసరం ఉంటది. ఈ ప్రకారంగా వాక్కు, మనస్సు, కాయము అవశిష్టమైనటువంటి ఇంద్రియాలు, వీటన్నిటి చేత వాళ్ళు కర్మలు చేస్తున్నారు, స్వధర్మంలో ప్రవృత్తులు అవుతున్నారు. కానీ ఫలాభిసంధి పూర్విక అంటే కోరికలతో చేస్తున్నారు, ఫలాలను అపేక్షించి చేస్తున్నారు. ఫలాభిసంధి అని అంటే తద్ విషయో అభిలాష, ఆయా కర్మలకు ఏదైతే ఫలాలున్నాయో వాటి యందు అభిలాష, కోరిక, దాని చేత వాళ్ళు చేస్తున్నారు. మరియు భాష్యంలో సాహంకారాచ భవతి అన్నాడు, అహంకార సహితంగా చేస్తున్నారు. అహంకారం అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? కర్తృత్వ భోక్తృత్వ అభిమానో అహంకార. అహంకారం అంటే ఏది ఇక్కడ? కర్తృత్వ భోక్తృత్వ అభిమానం. అభిమానం అంటే ఏమన్నట్టు? తనకు కాని ధర్మాన్ని తాను ఆరోపించుకొని నేను కర్తను భోక్తను అని అనుకుంటున్నాడు. ఇదే అభిమానం. వాస్తవంగా తన యందు కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, కేవలం అభిమానిస్తున్నాడు అంతే. అందుకని ఈ కర్తృత్వ భోక్తృత్వ అభిమానమే అహంకారము. ఫలాభిసంధి పూర్వకంగా మరి కర్తృత్వ భోక్తృత్వ అభిమాన రూప అహంకారం చేత వాళ్ళు స్వధర్మాలను నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు సంసారానికే గురవుతున్నారు. ఎందుకు? సకామంగా చేస్తున్నారు కాబట్టి. అందుకని వారికి సంసారం యొక్క నివృత్తి అవుతలేదు. కాబట్టి ప్రాగుప్త ప్రకారేణ అంటే ఫలాభిసంధి పూర్వకత్వేన ప్రకారేణ అని తెలుసుకోవాలి. ఫలాభిసంధి పూర్వకంగా చేస్తున్నారు కాబట్టి వాగాది వ్యాపారే సతి
కిం సిద్ధ్యతి, మరి ఈ ఫలాభిసంధి పూర్వకంగా వాగాది వ్యాపారాలు చేస్తే ఏం కలుగుతుంది? తత్ర ఇతి అని అంటూ తత్ర ఏవం సతి ధర్మాధర్మ ఉపచయాది ఇష్ట అనిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ సంసార అనుపరత భవతి అన్నాడు. ఈ శరీరాదుల చేత ఫలాభిసంధి పూర్వకంగా కర్మలు చేస్తే ఏమైతుంది స్వామీజీ అని అంటే చెప్పినాడు. ధర్మాధర్మ ఉపచయాది, స్వధర్మాన్ని విహిత కర్మలను అనుష్ఠించినట్లయితే ధర్మము ఉపచయం అవుతుంది, ధర్మం యొక్క వృద్ధి అవుతుంది, అంటే పుణ్య సంచయం అవుతుంది. ఆ పుణ్య సంచయం చేత పుణ్య వృద్ధి చేత ఏమవుతుంది? వారికి ఇష్టమైనటువంటి జన్మ, అంటే ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, దేవతాది శరీరాన్ని పొందుతారు. మరి అధర్మం గనక ఉపచయమైనట్లయితే ప్రతిసిద్ధ కర్మలు చేస్తే ఏమవుతుంది? పాపం పెరుగుతుంది. దాని చేత ఏమవుతుంది? అనిష్ట జన్మ వస్తుంది, అంటే నీచ యోనులు ప్రాప్తమవుతాయి, నరక యోనులు ప్రాప్తమవుతాయి. లేదా పుణ్యము పాపము రెండు కలిసి చేశారనుకో, అప్పుడేమవుతుంది? పుణ్యము పాపం రెండు కూడా వృద్ధి అవుతాయి. దాని చేత మిశ్రిత కర్మ కాబట్టి మనుష్య జన్మ వస్తుంది. జన్మ తప్పిందా ఇప్పుడు చెప్పు? పుణ్యం చేసుకున్నా జన్మ తప్పలే, పాపం చేసుకున్నా జన్మ తప్పలే, పుణ్యపాప మిశ్రితం చేత కూడా జన్మ తప్పలేదు. మరి సంసారానికి కారణమైందా లేదా? అందుకే అన్నాడు ఆచార్యులు, సంసార అనుపరత అన్నాడు. ఈ సంసారానికి ఫుల్ స్టాప్ లేదంటాడు. దీనికి ఉపరమణం లేదు, దీనికి విశ్రాంతి లేదు. ఇది అనాది కాలం నుంచి పరంపర రూపం చేత కొనసాగుతూనే ఉంది. పుట్టినవాడు చస్తూ ఉన్నాడు, చచ్చినవాడు పుడుతూ ఉన్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు. ఈ సంసారానికి విశ్రాంతి అనేది లేదు. ఇత్యతః అందుకని సంసార బీజభూతో శోకమోహం. అందుకని ఈ శోకమోహాలు సంసారానికి బీజములున్నాయి, కారణములున్నాయి అని చెప్పినాడు. దాన్ని ఇంకా ఆనందగిరిలో స్పష్టీకరణ చేస్తే ఏమంటాడు చూడు. శుభకర్మ అనుష్ఠానేన ధర్మోపచయాద్ ఇష్టం దేవాది జన్మ తతః సుఖప్రాప్తి. శుభకర్మలు గనక చేసినట్లయితే ఏమవుతుంది? ధర్మం ఉపచయం అవుతుంది, పుణ్యము వృద్ధి అవుతుంది. దాని చేత ఏమవుతుంది? ఇష్ట జన్మ వస్తుంది, అంటే దేవాది జన్మ వస్తుంది, దేవతాది జన్మ ప్రాప్తం అవుతుంది. దాని చేత ఏం కలుగుతుంది? సుఖప్రాప్తి, సుఖం కలుగుతుంది, భోగాలు అనుభవిస్తాడు, ఉచ్చకోటి భోగాలు. అశుభ కర్మానుష్ఠానేన అధర్మ ఉపచయాద్ అనిష్టం తిరియగాది జన్మ తతః దుఃఖ ప్రాప్తి. అశుభ కర్మలు గనక చేసినట్లయితే అధర్మం పెరుగుతుంది, అంటే పాపం పెరుగుతుంది. దాని చేత అనిష్ట జన్మ వస్తుంది. ఏవి? తిరియగాదులు, పశు పక్షి క్రిమి కీటక మొదలైనటువంటి నీచ యోనులు ప్రాప్తమవుతాయి. దాని ద్వారా ఏమవుతుంది? దుఃఖ ప్రాప్తి, దుఃఖం కలుగుతుంది. ఇక వ్యామిశ్ర కర్మానుష్ఠానాద్ ఉభాభ్యాం ధర్మాధర్మాభ్యాం మనుష్య జన్మ తతః సుఖ దుఃఖే భవతః. ఇక మిశ్రితమైనటువంటి కర్మ, పుణ్యము పాపము రెండు చేస్తున్నాడు అనుకో, అప్పుడు పుణ్యపాప మిశ్రిత కర్మ చేత మనుష్య జన్మ ప్రాప్తమవుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? సుఖము మరియు దుఃఖము రెండు కూడా ప్రాప్తమవుతున్నాయి. ఏవమాత్మక సంసార సంతత వర్తతే ఇత్యర్థ. ఈ ప్రకారమైనటువంటి సంసారం ఇది నిరంతరము ఇది కొనసాగుతూనే ఉంది, దీనికి విశ్రాంతి అనేది లేదు. కాబట్టి ఈ సంసారానికి కారణం ఎవరు అనంటే శోకమోహములు. అర్జునస్య అన్యేషాంచ శోకమోహయోః సంసార బీజత్వం ఉపపాదితం ఉపసంహరతి ఇత్యతః ఇతి. భాష్యంలో సంసార అనుపరతో భవతి ఇత్యతః సంసార బీజభూతో శోకమోహౌ. అర్జునుని యొక్క శోకమోహాలు గాని, మరి అన్యేషాం మరి సకల జీవుల యొక్క శోకమోహాలు గాని ఇవి దేనికి కారణమవుతున్నాయి అంటే సంసారానికి బీజములు అనే విషయాన్ని అక్కడికి ఉపసంహారం చేస్తూ భాష్యంలో ఇత్యతః ఇతి అన్నాడు. తదేవం. మరి ఇంత గ్రంథ సందర్భం చేత ఆచార్యులు మనకు ఏమి చెప్పదలుచుకున్నాడు అంటే మొదలు చెప్పుకున్నాం. ప్రథమాధ్యాయస్య ద్వితీయాధ్యాయ ఏకదేశ సహితస్య ఆత్మజ్ఞానోత్థ నివర్తనీయ శోకమోహాఖ్య సంసార బీజ ప్రదర్శన పరత్వం దర్శయిత్వా వక్షమాన సందర్భస్య
సహేతు సంసార నివర్తక సమ్యక్ జ్ఞానోపదేశే తాత్పర్యం దర్శయతి తయోః చ ఇతి. ఇంత గ్రంథ సందర్భం చేత ఏం చెప్పినట్లయింది? ప్రథమాధ్యాయము సంపూర్ణంగా, మరి ద్వితీయాధ్యాయంలో ఏకదేశం అంటే 10 శ్లోకాల పర్యంతము. ఇంత గ్రంథ సందర్భం చేత ఏం చెప్పినట్లయింది అంటే ఆత్మ అజ్ఞాన ఉత్త నివర్తనీయ శోకమోహాఖ్య సంసార బీజం అన్నాడు. ఆత్మ యొక్క అజ్ఞానం చేత కలిగినటువంటి సంసారానికి బీజభూతములైనటువంటి శోకమోహాలు, మరి శోకమోహాలకు కారణమైనటువంటి అహంకార మమకారాలు, మరియు దానికి కారణమైనటువంటి అవిద్య, వీటి చేత సంసారం ప్రాప్తమవుతుంది. మరి వాటి యొక్క నివృత్తికి ఉపాయం ఏమిటి అంటే ఆచార్యులు భాష్యంలో చెప్పిన తయోః చ ఇతి అంటూ, మరి ఈ సంసార నివృత్తికి, శోకమోహాల నివృత్తికి, అవిద్య నివృత్తికి మరి ఉపాయం ఏమిటి అంటే ఒకటే ఒక ఉపాయం. సహేతు సంసార నివర్తక సమ్యక్ జ్ఞానోపదేశే అన్నాడు. సహేతు సంసారం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అవిద్య చేత అహంకార మమకారాలు, అహంకార మమకారాలతో శోకమోహాలు, శోకమోహాల చేత సంసారం చేత సుఖ దుఃఖాలు, ఈ మొత్తము ఈ అనర్థమంతా నివృత్తికి ఒకే ఒక ఉపాయము ఏమిటి అంటే సమ్యక్ జ్ఞానము. సమ్యక్ జ్ఞానం, యథార్థ జ్ఞానం. జ్ఞానాలు ఎన్నో ఉంటాయి, కానీ సమ్యక్ జ్ఞానం కావాలంటే ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి. నేను పరబ్రహ్మ స్వరూపుడనే, నేను సచ్చిదానంద స్వరూపుడనే అని ఏ విధంగా తెలుసుకుంటే ఈ అనర్థమంతా నివృత్తమవుతుంది. కాబట్టి ఆ సమ్యక్ జ్ఞానాన్ని ఉపదేశించడానికి భగవంతుడు ప్రవృత్తుడైనాడు అంటాడు. తద్ యథోక్తం జ్ఞానం ఉపదిదిక్షు ఉపదేశం ఇచ్చన్ భగవాన్ ఆహ ఇది సంబంధ. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఉపదేశించుటకయ్యే భగవంతుడు అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని సంపూర్ణ లోకానికి ఉపదేశాన్ని ఇవ్వాలని ఇచ్చగలిగిన వాడయి భగవద్గీతను ప్రవృత్తం చేస్తున్నాడు. సర్వలోక అనుగ్రహార్థం యథోక్తం జ్ఞానం భగవాన్ ఉపదిదిక్షతి ఇది అయుక్తం అర్జునం ప్రత్యేవ ఉపదేశాత్ ఇది ఆశంక్య ఆహ అర్జునమితి. అయితే మధ్యస్థ ఒక ఆయన అంటాడు, సర్వలోకానికి ఉపదేశం చేసే అవసరం ఆయనకేమున్నదప్ప భగవంతునికి. ఎదురుగా అర్జునుడు ఏడుస్తున్నాడు, శోకమోహాలకు గురయుండు అర్జునునికి బోధించాలని ఇచ్చ చేత భగవద్గీతను బోధించవచ్చు, లోకానికి ఉపదేశించుండు అని మీరెట్లా చెప్తున్నారు? ఇట్లా శంక చేసినాడు ఒక ఆయన. అప్పుడు ఆచార్యులు భాష్యంలో చెప్పినాడు, సర్వలోకానుగ్రహార్థం అర్జునం నిమిత్తీకృత్య ఆహా అన్నాడు. అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని సకల లోకానికి భగవద్గీతను అందించాడు, ఆత్మజ్ఞానాన్ని అందించాడు భగవంతుడు. ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. కేవలం అర్జునుని కోసం కాదు, అక్కడ ఒక అర్జునుని కోసమే భగవంతుడు భగవద్గీతను ఉపదేశం చేయలే. అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని సకల లోకానికి కూడా ఈ ఆత్మజ్ఞానం అందాలి, వారు కూడా తరించాలి అనే ఉద్దేశంతో భగవంతుడు అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని భగవద్గీతను ప్రవృత్తం చేశాడు, ఆత్మజ్ఞానోపదేశం చేశాడు. నహి తస్యాం అవస్థాయాం అర్జునస్య భగవత యథోక్తం జ్ఞానం ఉపదేశం ఇష్టం. చూడు, వాస్తవంగా అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనంటే, ఒకవేళ అర్జునునికే గనక భగవద్గీతను చెప్పాలనే ఉద్దేశం గనక ఉంటే అది ఆ పరిస్థితిలో అతనికి భగవద్గీత ఉపదేశం చేసేటువంటి అవస్థ కాదది, అర్జునుని యొక్క అవస్థ. ఎందుకంటే విక్షిప్త చిత్తుడు ఉన్నాడు, శోకమోహాలకు గురైనాడు, ఏం చెప్పినా తెలుసుకునేటువంటి యోగ్యతలో లేడప్పుడు. అయినా గాని భగవంతుడు అతని నిమిత్తంగా పెట్టుకొని లోకానికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేయాలి అని భగవద్గీతను చెప్పినాడు. సరే, అతన్ని ఎదురుగా పెట్టుకున్నాడు, లోకానికి ఉపదేశం చేయాలని భగవద్గీతను చెప్పాడు. మరి అర్జునునికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అంటే అతనికి కూడా ఉపయోగం ఉంది. అయితే అర్జునుడిని మొట్టమొదలు స్వధర్మం నందు ప్రవృత్తి చెయ్యాలి, ఆ తర్వాత స్వధర్మానుష్ఠానం చేస్తే అతనికి బుద్ధి శుద్ధి ద్వారా ఆత్మజ్ఞానం ఉదయం అవుతుంది. అతని నిమిత్తంగా పెట్టుకొని ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తే లోకానికి కూడా ఉపయోగం అవుతుంది అని ఈ ఉద్దేశం చేత అర్జునుడి నిమిత్తంగా పెట్టుకొని ఆత్మజ్ఞానాన్ని బోధించినాడు అని చెప్తున్నాడు. అదే అన్నాడు, నహి తస్యాం అవస్థాయాం అర్జునస్య భగవత యథోక్తం జ్ఞానం ఉపదేశం ఇష్టం. ఆ అవస్థలో అర్జునునికి
భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి ఇష్టం లేదు. ఎందుకంటే అతడు ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి అవగతం చేసుకునేటువంటి స్తోమతలో లేడు అతడు. అయినా గాని స్వధర్మమునందు ప్రవృత్తి చేసి బుద్ధి శుద్ధి ద్వారా అతనికి జ్ఞానం కలుగుతుంది. మరి అతని నిమిత్తంగా పెట్టుకుంటే లోకానికి కూడా ఉపదేశం చేసినట్లయితది అని ఈ ఉద్దేశం చేత అర్జునునికి కూడా ఉపయోగం ఉంది. మొదలు భగవంతునికి అర్జునుడిని స్వధర్మంలో ప్రవృత్తిని చేసేది ఉంది. ఎందుకనంటే ఆత్మజ్ఞానానికి అధికారి ఎప్పుడవుతాడు? స్వధర్మానుష్ఠానం చేయగా చేయగా అంతఃకరణ శుద్ధి ద్వారా వివేకాదులు ప్రాప్తమైన తర్వాత గురు శాస్త్రాన్ని ఆశ్రయిస్తే అప్పుడు శ్రవణాదులు చేస్తే జ్ఞానం కలుగుతుంది. అందుకని ఇక్కడ అర్జునునికి మొట్టమొదలు స్వధర్మం, క్షత్రియ ధర్మం ఏది? యుద్ధం. ఆ యుద్ధంలో ప్రవృత్తి చేసేది ఉన్నది ఇక్కడ. ఎందుకంటే అక్కడ అర్జునునికి కూడా స్వధర్మాన్ని అనుష్ఠించినట్లయితే అంతఃకరణ శుద్ధి ద్వారా అతనికి కళ్యాణం అవుతుంది. మరి భగవంతుని యొక్క అభిష్టం కూడా నెరవేరుతుంది. యదా యదా హి ధర్మస్య అని ఏదైతే అవతార విశేషం యొక్క ముఖ్య ఉద్దేశం ఉన్నదో అది కూడా నెరవేరుతుంది. మరి అతని నిమిత్తంగా పెట్టుకుని భగవద్గీత చెప్తే ఇటు లోకానికి కూడా ఆత్మజ్ఞాన ఉపదేశం జరుగుతుంది. 3 విధాలుగా ఇక్కడ ప్రయోజనం ఉంది. అర్జునుడిని స్వధర్మం నుండి భ్రష్టుణ్ణి కాకుండా కాపాడినట్లయితుంది. యుద్ధం చేయాలని కూకున్నాడు కదా, మరి యుద్ధం చేయకపోతే అది పాపం. అది క్షత్రియ ధర్మం ఉన్నది, స్వధర్మం ఉన్నది. మరి స్వధర్మ అకరణం ఏదైతే ఉందో అది ప్రత్యవాయానికి దారితీస్తుంది, పాపానికి దారితీస్తుంది. అందుకని పాపం నుండి అర్జునుడిని రక్షించేది ఉన్నది. మరి ధర్మాన్ని రక్షించేటువంటి ఉద్దేశం భగవంతునికి ఉన్నది. ఏదైతే భగవంతుని యొక్క అవతార ఉద్దేశం ఉన్నదో అది పూర్తి అవుతుంది. మరి ఇటు లోకానికి జ్ఞానోపదేశం చేసినట్లయితుంది. 3 విధాల ప్రయోజనం ఉంది ఇక్కడ. ఈ ఉద్దేశం చేత అర్జునుడి నిమిత్తంగా పెట్టుకొని భగవంతుడు భగవద్గీతను ప్రవృత్తం చేసి లోకానికి అందించినాడు. కింటు స్వధర్మానుష్ఠానాద్ బుద్ధి శుద్ధి ఉత్తర కాలం ఇది అభిప్రేత్య ఉక్తం నిమిత్తీకృత్య అన్నాడు. అర్జునునికి ఆ అవస్థలో ఆత్మజ్ఞానము అవగతమయ్యేటువంటి సంభవం లేదు, బుద్ధి విక్షిప్తం ఉన్నది. అయినా గాని తనను స్వధర్మం లోపల ప్రవృత్తిని చేసినట్లయితే స్వధర్మానుష్ఠానం ద్వారా అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఆ తర్వాత అతనికి జ్ఞానోదయం అవుతుంది అని అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని భగవంతుడు భగవద్గీతను ప్రవృత్తం చేసి లోకానికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్నాడు. ఇంత దగ్గర మనం ఏదైతే భాష్యం తెలుసుకున్నామో అంతవరకు ఆనందగిరి టీక కూడా అయ్యింది. భగవాన్ వాసుదేవ అశోచ్యాన్ ఇతి, అశోచ్యాను అనేటువంటి శ్లోకం నుండి భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించుట ప్రారంభం చేశాడు అని చెప్పినాడు. తర్వాత ఇక్కడ మనము చదువుకున్న భాష్యంలో చివరిలో శంకరాచార్యుల వారు ఒక వాక్యాన్ని చెప్పినాడు. ఏమిటి అనంటే తయోహోచ అంటే ఈ శోకమోహాలు ఏవైతే ఉన్నాయో మరి తద్వారా సంసార ప్రాప్తి అనర్థ ప్రాప్తి ఏదైతే ఉందో దాని నివృత్తి ఎలా అవుతుంది అంటే దానికి ఉపాయం చెప్పినాడు ఆచార్యులు. సర్వకర్మ సన్యాస పూర్వకాద ఆత్మజ్ఞానాద నా అన్యతః నివృత్తి అన్నాడు. ఈ అనర్థం యొక్క నివృత్తి, శోకమోహాల యొక్క నివృత్తి, వీటన్నిటికీ మూలం అజ్ఞానం యొక్క నివృత్తి ఎలా అవుతుంది అని అంటే సర్వకర్మ సన్యాస పూర్వకాత్, సకల కర్మలను వదిలిపెట్టి త్యాగం చేసి సన్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే ఈ సంసారం యొక్క నివృత్తి అవుతుంది. అన్యతః నా వేరే ప్రకారం చేత కాదు, ఆత్మజ్ఞానం తప్ప ఇంకో ఉపాయం లేదు. నాణ్య పంథ విద్యతేయనాయ తమేవ విదిత్వ అతిమృత్యుమేతి. ఆ పరమాత్మను తెలుసుకుంటేనే కాని, అంటే తెలుసుకున్నట అంటే జ్ఞానం, పరమాత్మ జ్ఞానం చేత తప్ప అన్య పంథ నా విద్యతే, ఇంకో మార్గం లేదు, ఇంకో ఉపాయం లేదు. అందువల్ల సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞానం చేతనే అవిద్య తత్కార్యమైనటువంటి సంపూర్ణ అనర్థ నివృత్తి అవుతుంది అని శంకరుల వారు ఏదైతే వాక్య ప్రయోగం చేశాడో ఇది శంకరుల వారి యొక్క ముఖ్య అభిప్రాయం. అది ఆత్మజ్ఞానం తప్ప ఇంకో ఉపాయం లేదు అని వీరు చెప్పేసరికి ఈ భేదవాదులు ఉంటారు కదా కొంతమంది, వాళ్లకు ఒక్కసారి ఒళ్ళు మండింది ఈ వాక్యం ప్రయోగం చేసేసరికి. ఏమి సర్వకర్మలను త్యాగం చేసి కేవల ఆత్మజ్ఞానం చేతనే మోక్షం కలుగుతుందా, అవిద్య నివృత్తి అవుతుందా, కైవల్యం ప్రాప్తమవుతుందా? లేదు లేదు అని భేదవాదులు లేచారు. ఎవరయ్యా అనంటే భగవాన్ ఉపవర్ష
అనేటువంటి వాడు ఉన్నాడు ఒక ఆయన. ఆచార్యుల కంటే పూర్వమే భగవద్గీత మీద వృత్తి రాసినాడు, టీకా రాసినాడు. ఆయనే సిద్ధాంతం ఏంటంటే కేవల జ్ఞానము మోక్షానికి సాధనం కాదు, మరేమనగా కర్మ సహిత జ్ఞానం. ఇప్పుడు రైలు బండి గమ్యాన్ని చేరుకోవాలంటే 2 పట్టాల మీద పోవాలన్నా ఒక పట్ట మీద పోతుందా? 2 పట్టాలు ప్యారలల్ గా 2 సమానంగా ఉంటాయి. అది ఇది 2 ఏకకాలంలో ఉంటాయి. అట్లా కర్మ జ్ఞానము రెండిటి చేత మోక్షం కలుగుతుంది, కానీ కేవల జ్ఞానం చేత మోక్షం కలగదు అని ఆయన యొక్క అభిప్రాయం. ఆయన ఇప్పుడు పూర్వపక్ష రూపంలో వచ్చి శంక చేస్తాడు. భాష్యం చదవాలి. తత్ర కేచిద్ ఆహుహు, ఇక్కడ కొందరు ఈ విధంగా అంటున్నారు. భాష్యంలో శంకరాచార్యులు వాళ్ళ పేరు తీసుకుంటలేడు. ఫలానా వాడు ఇట్లా అంటున్నాడని పేరు తీసుకుంటలేడు, ఇంకా పేరు చెప్పొద్దు కదా. కేచిత్ ఇట్లా కొందరు అంటున్నారప్ప అంటున్నాడు. ఎవరు అంటే అది మనకు ఆనందగిరిలో వారు చెప్పారు. వృత్తికృతాం అభిమతం మతం నిరసితం అనువదతి. వృత్తికృతుడు అంటే వృత్తికారులు, భగవాన్ ఉపవర్ష అనేటువంటి వాడు వృత్తికారులు ఉన్నారు. ఆయన సముచ్చయవాది. సముచ్చయవాది అనంటే రెండు కలిసి మోక్షానికి సాధనమైతే, ఒకటి కాదు, జ్ఞానం ఒకటే కాదు, కేవల కర్మ కూడా కాదు, కర్మ మరియు జ్ఞానం 2 ఏకకాలంలో అనుష్ఠించినట్లయితే ఆ 2 కలిసి మోక్షాన్ని కలుగజేస్తాయి అని సముచ్చయవాది ఎవరైతే ఉన్నారో అతడు ఇక్కడ పూర్వపక్షంగా నిలిచి పూర్వపక్షం చేస్తున్నాడు. తత్ర కేచిదాహు, ఇక్కడ కొందరు అంటున్నారు. ఏమంటున్నారు? మొదలు సిద్ధాంతి ఏమన్నాడు దాన్ని అనువాదం చేస్తూ దాన్ని ఖండన చేస్తాడు పూర్వపక్షి. శంకరాచార్యులు ఏమన్నారు? మొట్టమొదలు సర్వకర్మ సన్యాస పూర్వకాద ఆత్మజ్ఞాన నిష్ట మాత్రాది ఏవ కేవలాత్ కైవల్యం అన్నాడు. సకల కర్మలన్నింటిని కూడా త్యాగం చేసి సన్యసించి మరి ఆత్మజ్ఞాన నిష్ట మాత్రమే పొంది దాని చేతనే కైవల్యాన్ని పొందుతాడు అని ఇది ఆచార్యుల యొక్క వాక్యం. దాన్ని తీసుకొని పూర్వపక్ష అంటాడు నయేవ ప్రాప్యతే, దానితోనే మోక్షం కలుగదు అన్నాడు. సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ట మాత్రము చేతనే కైవల్యము ప్రాప్తం కాదు. మరి ఎట్లా కలుగుతుందయ్యా? నీ అభిప్రాయం చెప్పు. కిం తర్హి, అయితే నీ అభిప్రాయం ఏమిటి అంటే చెప్తా విను. అగ్నిహోత్రాది శ్రౌత స్మార్త కర్మ సహితాత్ జ్ఞానాత్ కైవల్య ప్రాప్తి ఇది సర్వాసు గీతాసు నిశ్చితో అర్థ. అయితే ఏ విధంగా జ్ఞానం కలుగుతుందనంటే అగ్నిహోత్రాది శ్రౌత స్మార్త కర్మ సహితాత్ జ్ఞానాత్. అగ్నిహోత్రాది శ్రౌత కర్మలు అంటే శృతిలో చెప్పబడినటువంటి కర్మలు, మరికొన్ని స్మృతిలో చెప్పబడినటువంటి కర్మలు ఉన్నాయి. ఆ శాస్త్రీయమైనటువంటి కర్మల సహితంగా జ్ఞానం మోక్షానికి కైవల్యానికి హేతు ఉంది, కానీ కేవల జ్ఞానం కాదు. మరి అగ్నిహోత్రాది శ్రోత స్మార్త కర్మల సహితమైనటువంటి జ్ఞానము అంటే సముచ్చయవాదము కైవల్యానికి హేతు అని మీరు ఎలా చెప్తున్నారు అని ఒకవేళ వృత్తికారులను కనుక అడిగినట్లయితే ఇక్కడనే చెప్పిండయ్యా భగవంతుడు, ఇంకెక్కడ పోతావు? భగవద్గీతలనే చెప్పింది కర్మ సహిత జ్ఞానమే మోక్షానికి కారణము అని. సర్వాసు గీతాసు నిశ్చితో అర్థ ఇది. మొత్తం 18 అధ్యాయాల్లో అదే విషయం చెప్పింది. ముఖ్య అభిప్రాయం ఇది భగవంతునికి, కర్మ సహిత జ్ఞానమే మోక్షానికి కారణము అని సకల గీతల యందు అంటే మొత్తం 18 అధ్యాయాల లోపల కూడా అదే విషయము భగవంతుడు చెప్పాడు. ఎక్కడ చెప్పిండయ్యా? కొన్ని శ్లోకాలు చూపెట్టు అని అంటే చూసుకో. ప్రమాణాలు జ్ఞాపకంచ, ప్రమాణాలు కూడా ఉన్నాయి చూసుకో. జ్ఞాపకంచ ఆహుహు అస్య అర్థస్య, ఈ విషయంలో శ్లోకాలు చూడండి, ప్రమాణాలు. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి అనంటూ 2వ అధ్యాయము 33వ శ్లోకంలో ఇక్కడనే దగ్గరనే ఉంది. మరియు కర్మణ్యేవాధికారస్తే వాక్యం కూడా ఉంది చూడు. నీ కర్మలయందే అధికారం ఉంది అని చెప్పినాడు. అక్కడ ఏం చెప్పినాడు? అత చేత్వం ఇమం ధర్మం సంగ్రామం నా కరిష్యసి, నువ్వు నీ క్షత్రియోచితమైనటువంటి ధర్మ్యం అంటే ధర్మం అనతిక్రమ్య ధర్మ్యం అంటే ధర్మాన్ని వదిలిపెట్టకుండా
నీ యొక్క స్వధర్మాన్ని నిర్వర్తించినట్లయితేనే నీకు శ్రేయస్కరం ఉంటుంది. ఒకవేళ నీ యొక్క ధర్మాన్ని అతిక్రమించినవనుకో, హిత్వ అంటే నీ ధర్మాన్ని వదిలిపెట్టావనుకో, పాపమేవ అవాప్స్యసి అన్నాడు. నీకు పాపమే ప్రాప్తమవుతుంది అన్నాడు. చూసావా ఏం చెప్పినట్లయింది ఇక్కడ? కర్మలే చేయమని చెప్పిందా లేదా? మరి కర్మణ్యేవాధికారస్తే ఆడేం చెప్పినాడు? కర్మలు చేయమని చెప్పిండా లేదా? మరి కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. అయ్యా పూర్వీకులు కూడా చేసుకుంటూ వచ్చారు కర్మలు, నువ్వు కూడా కర్మలు చెయ్యి అన్నాడు. మరి ఈ వాక్యాలను ఏం చెప్తున్నాయి? అందుకని కర్మ సహిత జ్ఞానమే మోక్షానికి సాధనం గాని కేవల జ్ఞానం కాదు ఇత్యాది. ఇంకా పూర్వపక్ష ఏమంటాడంటే, హింసాది యుక్తత్వాద్ వైదికం కర్మ అధర్మాయ ఇది ఇయం అపి ఆశంక నా కార్యా. పూర్వపక్ష అంటాడు, చూడు హే శంకరా, నువ్వు ఈ విధంగా అనకు. ఏమనంటావు అంటే, వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో కొన్ని హింసాత్మక కర్మలున్నాయి. హింస, పశుహింస చెప్పింది ఉన్నది కర్మల్లో కూడా. అందుకని ఎక్కడైతే హింస జరుగుతుందో అది పాపం కదా. మరి ఒకవైపు ధర్మశాస్త్రం కూడా ఏం చెప్పింది? నా హింసాత్ సర్వభూతాని, ఏ ప్రాణిని కూడా హింసించకూడదు, చంపకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఎందుకు? పాపం కలుగుతుంది. అందువల్ల హింసాది యుక్తత్వాదు వైదికం కర్మ అధర్మాయ. అందుకని హింసాది యుక్తంగా ఉన్నందువలన నువ్వు ఏదైతే వైదికమైనటువంటి కర్మలు చెయ్యాలన్నావు కదా, ఆ కర్మలు అధర్మానికి హేతువులున్నాయి, పాపం కలుగుతుంది. అందుకని అవి చేయకూడదు. అందుకనే మేము చెప్పినాము కర్మలన్నీ వదిలిపెట్టు. ఎందుకంటే హింసాయుక్తంగా ఉన్నాయి, పాప కర్మలున్నాయి అవన్నీ. వైదిక కర్మలు ఉంటే ఉండుగాక పాపానికి హేతువులు ఉన్నాయి. అందుకని అవి వదిలిపెట్టి కేవలం జ్ఞానం చేత మోక్షాన్ని పొందు అని మేము చెప్పినాం. అప్పుడు పూర్వపక్ష అంటాడు, భగవంతుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు? యుద్ధంలో నడమ నిలబడి అర్జునుని ప్రేరేపిస్తున్నాడా లేదా? ఎందుకు? యుద్ధ కర్మ చేయమని. అది నీ స్వధర్మం ఉన్నది, స్వధర్మాన్ని వదిలినట్లయితే నీకు పాపం కలుగుతుంది. అందుకని నీ స్వధర్మాన్ని నిర్వర్తించు అని యుద్ధంలో ప్రవృత్తం చేస్తున్నాడు. ఆ యుద్ధ కర్మ ఎటువంటిది? హింసాయుక్తం కాదా? తాతలు తండ్రులు అందరూ కూడా చస్తారా లేదా? అక్కడ హింసాయుక్తమైంది కదా, మా ఘోరమైనటువంటిది ఇది. ఆ వైదిక కర్మల్లో ఏదో ఒక పశువుని బలిస్తారు గాని ఇక్కడ 18 అక్షోహిణుల సైన్యం నాశనం అయిపోతుంది, బలిస్తారు ఇక్కడ. అందుకని ఇది మహా క్రూరమైనటువంటి హింసాత్మకమైన కర్మ. మరి దానిలో ప్రవృత్తం చేస్తున్నాడు, ఇది పాపం కాదా? అందుకని కథం క్షాత్రం కర్మ యుద్ధ లక్షణం గురు భ్రాతృ పుత్రాది హింసా లక్షణం అత్యంత క్రూరమపి స్వధర్మ ఇది కృత్వా నా అధర్మాయ. ఇప్పుడు భగవంతుడు అత్యంత క్రూరమైనటువంటి కర్మను కూడా అది అధర్మం కాదు, నీకు క్షత్రియ ధర్మం ఉన్నది, నువ్వు తప్పకుండా చెయ్యాలి, భీష్మ ద్రోణాదులను చంపేనా నువ్వు యుద్ధం చెయ్యి, అది నీకు ధర్మమే అని అంత క్రూరమైనటువంటి హింసాకాండ యుక్తమైనటువంటి కర్మను చేయమని భగవంతుడు ప్రేరణ చేస్తున్నాడే. మరి ఇంకేమంటాడు? తద్ అకరణేచ తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. ఒకవేళ నీ స్వధర్మాన్ని వదిలినావనుకో నీకు పాపం ప్రాప్తమైతుంది, అకీర్తి ప్రాప్తమైతుంది. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తేవేయాం సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే. నువ్వు అపకీర్తి పాలవుతావు. ఆ అపకీర్తి చేత కలిగేటువంటి అవమానం కంటే, దాన్ని భరించేదానికంటే మరణం మేలు. అందుకని చెయ్యి, కర్మ చెయ్యి. హింసాయుక్తమైతే కానీ అది పాపం కాదు, అధర్మం కాదు, ధర్మమే అని భగవంతుడే ప్రోత్సహించండా లేదా? మరి అంత క్రూర కర్మ కూడా ధర్మం అని నువ్వు స్వీకరించినవు. మరి ఈ వైదిక కర్మలు హింసాకారం ఎట్లయితే, అధర్మం ఎట్లయితే చెప్పు. అందుకని అధర్మం కాదు, వైదిక కర్మలు చేస్తూ ఉండాలి. శ్రౌత కర్మలు గాని స్మార్త కర్మలు గాని, ఒకవైపు కర్మలు చేస్తూ ఉండాలి, ఒకవైపు జ్ఞానాన్ని అనుష్ఠిస్తూ ఉండాలి. ఆ రెండిటి సహితంగానే కైవల్యం ప్రాప్తమవుతుంది, మోక్షం ప్రాప్తమవుతుంది, కేవల జ్ఞానం చేత కాదు. ఇది బ్రువత యావజ్జీవాది శృతి చోదితానాం పశువాది హింసా లక్షణానాం చ కర్మణాం ప్రాగేవ నా అధర్మత్వం ఇది సునిశ్చితం ఉక్తం భవతి ఇది. ఇక్కడ దగ్గర పూర్వపక్షం. యావజ్జీవాది శృతి, యావజ్జీవం అగ్నిహోత్రం జుహియాత్, ఈ విధంగా శృతులు చెప్తూ ఉన్నాయి. జీవితం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు అగ్నిహోత్రాది కర్మలు చేస్తూ ఉండాలి
కర్మలను వదలరాదు. జజీవిషేత్ శతకం సమాహ అని చెప్పింది. మరి పశువాది హింసా లక్షణం, ఈ పశువాది హింసాయుక్తమైనటువంటి దర్శపూర్ణ మాసము, సోమయాగము మొదలైనటువంటి ఏవేవైతే ఉన్నాయో ఆ కర్మలు కూడా చేస్తూ ఉండాలి. ఇవి అధర్మం కాదు, ఇవి ధర్మమే అని పూర్వమే వేదంలోనే సునిశ్చితం, నిశ్చయింపబడింది. వేదోక్తమైనటువంటి కర్మల్లో చేసేటువంటి హింస కాదు అని మొదలే చెప్పింది. శాస్త్రం చెప్పింది. శాస్త్ర విహితమైనటువంటి హింస కాదు. ఆ యాగాల్లో ఏదైతే పశుహింస చెప్పబడిందో అది హింస కాదు, అది అధర్మం కాదు అని మొదలే నిర్ణయించబడింది. అందుకని అది హింస ఎట్లయితుంది, అధర్మం ఎట్లయితుంది, అందుకని దాన్ని తప్పకుండా అనుష్ఠించవలసిందే. అందుకని శ్రౌత కర్మలు గాని స్మార్త కర్మలు గాని చేస్తూ జ్ఞానాన్ని కూడా ఆశ్రయించి మోక్షాన్ని పొందాలి గాని కేవలం జ్ఞానం చేత కైవల్యం ప్రాప్తి కాదు. అందుకని హే శంకరాచార్య, సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠ మాత్రం చేతనే కైవల్యం ప్రాప్తమవుతుందని మీరు చెప్పకండి. సముచ్చయవాదాన్ని స్వీకరించండి. కర్మలు ప్లస్ జ్ఞానం రెండిటి చేత మోక్షం కలుగుతుంది అని ఇంత దగ్గర పూర్వపక్షము ప్రాప్తమైంది. దానికి సమాధానం చెప్తాడు. అయితే ఈ పూర్వపక్షానికి కూడా మనము ఆనందగిరి టీకా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది రేపు తెలుసుకొని మళ్ళీ శంకరాచార్యుల వారు పూర్వపక్షకి ఏ విధంగా సమాధానం చెప్తాడు అది క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.